ఈరోజు టాపిక్ స్కూల్ నచ్చలేదు. సమస్య: నాకు స్కూల్ నచ్చడం లేదు. అక్కడి వాతావరణం నాకు సరిపోలేదు. నా స్నేహితులు ఇంకో స్కూల్కి వెళ్తున్నారు. ఇంట్లో నన్ను అక్కడికి వద్దని ఇక్కడ చేర్పించారు. అసలు స్కూల్కి వెళ్ళాలంటేనే చిరాకుగా ఉంది. స్కూల్లో కనీస సౌకర్యాలు కూడా లేవు. స్కూల్లో ఆడుకోవడానికి మైదానం లేదు. స్కూల్ అంటేనే ఇష్టం లేదు. నేనెలా చదవాలో చెప్పండి. వివరణ: చాలా సమావేశాలలో ఇలాంటి ప్రశ్నలు కూడా కొద్దిమంది విద్యార్థులు అడుగుతూ ఉంటారు. నిజమే కదా పిల్లలు, మీకు కూడా ఏదో ఒకసారైనా ఇలాంటి ఆలోచనలు వచ్చి ఉంటాయి. అప్పుడు ఏమి చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల్లడిల్లిపోయి ఉంటారు కదా. సరే, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నానో కాస్త చదవండి, వినండి. నిజానికి భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో నేను తిరుగుతున్నప్పుడు చాలా స్కూల్స్ చూశాను. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు స్కూల్స్, కాన్వెంట్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్, గురుకులాలు, విద్యామందిరాలు, ఇలా ఎన్నో చూశాను. అప్పుడు నాకు ఒక విషయం అర్థమయ్యింది. దేశానికి ఆదర్శమైన పౌరులను తయారు చేసే ఒక కర్మాగారం బడి అనుకుంటే అది ఎంత ఆదర్శంగా ఉంటే పిల్లలు కూడా అంతే ఆదర్శమూర్తులు కావడానికి అవకాశం ఉంది. మరి ఆదర్శ పాఠశాల అంటే ఎలా ఉండాలో నేను పరిశీలించాను. ఒక్కసారి చూడండి. చక్కటి భవన సముదాయం, ఆహ్లాదంగా వాతావరణం, విశాలమైన ఆట మైదానం, బోధన మరియు బోధనేతర సిబ్బంది, మంచి విద్యార్థులు, చుట్టూ చెట్లు, మొక్కలు, బడికి ప్రహారీ మరియు గేటు, సహకరించే తల్లిదండ్రులు, ప్రభుత్వ శాఖాధికారులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, నైతిక తరగతులు, గోడల మీద స్ఫూర్తి చిత్రాలు, త్రాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ఆట సామాన్లు మరియు ఆటలు, సామాజిక సేవా బృందం, భౌతిక పుష్టికై వ్యాయామం, దృశ్య శ్రవణ కేంద్రం, నిఘా వ్యవస్థ, మంచి ఫలితాలు, ప్రోత్సాహకాలు, పర్వదినాచరణ, భక్తి శ్రద్ధలు, బాధ్యతాయుత ప్రవర్తన, స్థానిక జాతీయ అంతర్జాతీయ భాషా బోధన, నాయకత్వ నైపుణ్యాలు, రాజకీయ అవగాహన, వృత్తి విద్యా నైపుణ్యములు, ప్రకృతి వనరులు. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఇలాంటి పాఠశాలలు ఉన్నాయంటారా? ఉండవచ్చు, కానీ మీ దృష్టిలో లేకపోవచ్చు. అంతేకాదు, ఈరోజు చాలా పాఠశాలలు ఒక పాఠశాలల్లాగా ఉంటున్నాయి. అన్ని రకాలుగా ఆదర్శమైన బడులు ఈరోజు ఎక్కడా లేవు. కానీ ప్రభుత్వ వైఖరిలో మార్పు కనిపిస్తుంది. ప్రభుత్వం చొరవ తీసుకొని ఆదర్శవంతంగా బడులను తీర్చిదిద్దుతుంది. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నడుస్తున్నాయి. ఇప్పుడు మనం మీరడిగిన ప్రశ్నలు చూద్దాం. మీరు బాగా చదువుకోవడానికి ప్రధానంగా కావలసింది ఏమిటి? సవాల్ చేస్తాను, చెప్పండి. మీరు పైన ఉదహరించిన వాటిలో ఏదో ఒకటి చెప్తారు కదా. అప్పుడు మీరు నేను పెట్టిన పరీక్ష తప్పినట్టే సుమా. కారణం, మీరు బాగా చదువుకోవాలంటే ప్రధానంగా కావాల్సింది అవన్నీ కాదు. చదువుకోవాలనే తీవ్రమైన తపన, దృఢ సంకల్పం. అదొక్కటి ఉంటే మీరు ఆదర్శ పాఠశాలలో చదివినా చదవకున్నా బాగుపడతారు అని నమ్మండి. నేను మీకు గ్యారంటీ ఇస్తాను. చదవాలన్న విశ్వాసంతో మీరుంటే ఇక ఆ చదువుల తల్లే తన ఒడిలో కూర్చోబెట్టుకొని మీతో చదివిస్తుంది. నేను అంత ఉన్నత కుటుంబంలో నుండి రాలేదు. మధ్యతరగతి కుటుంబం. అమ్మా నాన్న చాలా ప్రేమగానే పెంచారు. కానీ 4 పిల్లలు. ఇంటర్ దాకా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివాం. తాడిపత్రి, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో చదివాం మేమంతా. మా బంధువుల పిల్లలు మంచి స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు. మా చిన్నాన్న పిల్లలైతే అరబిందో స్కూల్లో చదివేవాళ్ళు. నాకు తెలిసి మేమెప్పుడు కూడా అయ్యో మేం ప్రభుత్వ బడిలో చదువుకుంటున్నామే అని అనుకోలేదు. నేను ధనలక్ష్మి బడి,
బట్టల షాపు సందులో ఉన్న స్కూల్లో 2వ తరగతి చదువుతున్నప్పుడు కూర్చునే నీలబండల మధ్యలో నుంచి ఎలుకలు జెర్రులు వచ్చేవి. ఆ సందులో మరుగు ఉండడం, అందరూ అక్కడే మూత్ర విసర్జన చేసేవాళ్ళు. మొత్తం చాలా కంపు కొడుతూ ఉండేది. ఏనాడు కూడా వాటి గురించి భయపడింది కానీ, అసౌకర్యమని తెలిసింది కానీ లేదు. ఆ బడిని ఈ రోజున ప్రభుత్వ బడులతో పోలిస్తే నక్కకు నాగలోకానికున్నంత వ్యత్యాసం ఉంటుంది. అలాగని మేమెప్పుడు బాగుపడలేదా? మా అన్నయ్య చార్టర్డ్ అకౌంటెంట్, అక్కయ్య డిగ్రీ, నేను కంపెనీ సెక్రటరీ, లాయర్, తమ్ముడు డిగ్రీ. సంతోషంగా బ్రతుకుతున్నాం. ఎంతోమంది డబ్బులున్న వాళ్ళకంటే ఆనందంగానే జీవిస్తున్నాం. పిల్లలు, ఒకటి గుర్తుంచుకోండి, స్కూల్ నచ్చలేదని చెప్తున్నారు కదా, టీచర్ నచ్చట్లేదు కదా, వాతావరణం అనుకూలంగా లేదు, మా స్నేహితులతో మేము లేము, మాకు స్కూల్ ఇష్టం లేదని కదా మీరు కంప్లైంట్ చేస్తున్నారు. అసలు వీటికి మీరు చదువుకోవడానికి సంబంధం ఉందంటారా? బడి గోడలకు కలరుంటే మన జీవితం హరివిల్లు. బడిలో సౌకర్యాలు మన చదువుకు సోపానాలు. స్నేహితులుంటేనే చదువు బాగా సాగుతుంది. ఇలా అనుకుంటారా ఎవరైనా? అనుకుంటే మాత్రం మీకు కొద్దిగా పిచ్చి ఉందేమో చూపించాలి. కారణం, చదువు అనేది మన తపన మీదే ఆధారపడి ఉంది. కశ్మీర్లోని అర్కబహదూర్ అనే కొండ ప్రాంతంలో ఒక స్కూల్ ఉంది. దానికి ఒక పక్క కొండ ఉంటే మరో పక్క చిన్నపాటి పల్లం ప్రాంతం ఉంది. అటువైపు అడ్డుగోడ లేకపోవటంతో పిల్లలు ఆడుకుంటూ పొరపాటున ఆ పల్లంలోకి జారి పడిపోయేవారు. లేదంటే పడిపోయిన బంతులు, బ్యాట్ల కోసం అందులోకి జారి చిన్నపాటి దెబ్బలు తగిలించుకొని వచ్చేవారు. ఆ ప్రాంతంలో అసలు స్కూల్ నడపడమే చాలా కష్టం. ఒక గోడ కట్టించమని ఎవరిని అడుగుతారు? పాపం ఎవరిని అడగలేకపోయారు. అలా అని వాళ్ళ ఇబ్బందిని అలాగే ఉంచుకోలేకపోయారు. బడిలో అసౌకర్యం కంటే చదువుకోవాలి, ఆడుకోవాలి అన్న ఆలోచనతో పిల్లలందరూ పూనుకున్నారు. వెదురు బుందులు, ఖాళీ ప్లాస్టిక్ బాటిల్స్ సేకరించారు. వెదురు బుందులతో దడిలాగా కట్టి దానికి సీసాలు వేలాడదీసి వాటికి చక్కగా జెండా రంగులు వేసి ఒక గోడలాగా మరుగు ఏర్పాటు చేశారు. దాంతో పిల్లలు పడిపోవడం తగ్గింది. ఆ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో 50,000 రూపాయల ప్రథమ బహుమతి కూడా దక్కించుకున్నారు. చూసారా, నాకు బడి నచ్చలేదు, సౌకర్యాలు లేవు, నేను చదువుకోలేకపోతున్నాను అనే వాళ్ళందరూ ఒక్క నిమిషం ఆలోచించండి. అసలు బడికే వెళ్ళలేని కోట్ల మంది పిల్లల కంటే మనమెంతో అదృష్టవంతులం కదా. మనము బడికి వెళ్తున్నామంటే అది ఒక వరం. అలాంటి వరాన్ని కేవలం మీ తెలివిలేని ఆలోచనలతో పోగొట్టుకోకండి. ప్రేరణ మంత్రం. ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు స్కూల్ ఎవ్రీ డే. ఇట్స్ దేర్ నార్మల్ లైఫ్. బట్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ we are starving for education like a precious gift. It's like a diamond. మలాలా యూసఫ్జాయ్. స్ఫూర్తి. ఉత్తరప్రదేశ్లోని మారుమూల గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు ఈ అబ్బాయి. చాలా బలహీనంగా ఉండేవాడు. ఒక తమ్ముడు. నాయన చిన్నప్పుడే చనిపోయారు. కాని తల్లి చిన్న పనులు చేసుకుంటూ ఇద్దరి పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కాని పూట గడవడం కష్టంగా ఉండేది. ఆవిడ తండ్రిగారు పరిస్థితిని గమనించి తన ఇంటికి తీసుకెళ్లాడు. వారిది కూడా అంతా ఉన్న కుటుంబమేమీ కాదు. అయినా సరే చిన్న పిల్లల్ని చాలా గారాబంగా పెంచాడు. ఊళ్ళో ఉన్న ప్రభుత్వ బడికి వెళ్లి చదువుకునేవాళ్లు. అమ్మ ఎప్పుడూ చెప్తుండేది, నాయనా, మన కుటుంబ పరిస్థితి బాగుపడాలంటే చదువుకోవడం ఒక్కటే మార్గం అని. చిన్నప్పటి నుండి చాలా శ్రద్ధగా చదివేవాడు. కొన్నేళ్లకు ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి వచ్చింది. కాని ఆ స్కూల్కి వెళ్లాలంటే మధ్యలో నది దాటి వెళ్లాల్సి వచ్చేది. బోటుకు డబ్బులు అవసరం అయ్యేవి. ఇంట్లో అడగాలంటే బాధ. స్కూల్ నచ్చలేదు, ఎందుకంటే వెళ్లడం కష్టం. కాని తన కుటుంబ పరిస్థితులు
ఆ చిన్నారిని ఆలోచింపచేశాయి. ఈత నేర్చుకున్న రోజు ఆ నదిని ఈదుకుంటూ దాటి బడికి వెళ్ళేవాడు. ఆ తరువాత బెనారస్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించినారు. నిరాడంబరతకు నిలువెత్తు రూపంగా, జాతికి స్ఫూర్తి నింపే అత్యుత్తమ దేశ నాయకుడిగా, మనకు 2వ ప్రధానమంత్రిగా సేవలు అందించారు. ఎవరో తెలుసా? భారతరత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు. పిల్లలు, ఇప్పుడు చెప్పండి, చదువుకునేందుకు మీరు పైన పేర్కొన్న సమస్యలు, అంశాలు, ఫిర్యాదులు సరైనవి అని అనుకుంటున్నారా?